జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎప్పుడైతే గాజువాకలో నామినేషన్ వేశారో ఆ రోజు విశాఖ జిల్లాలో 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆ నెక్స్ట్ డే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆ రోజు కూడా 3 బహిరంగ సభలను నిర్వహించారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను ముగించుకుని కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు. కృష్ణా జిల్లాలో 5 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అలానే వీర మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవన్ కళ్యాణ్కి అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన బహిరంగ సభల్లో ప్రజలకు ఏం చెప్పాలో అది సూటిగా చెప్తున్నారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు ఆయన రైతులకు ప్రతి ఎకరానికి 8,000 రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు సన్న చిన్నకారు రైతులకు, కౌలు రైతులకు ప్రతి నెల పెన్షన్ 5,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. దాన్ని కూడా ప్రజల ముందు వివరించారు. అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి కూడా 1,00,000 ఉద్యోగాల కల్పనకు జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు. ప్రతి ఏటా 10 లక్షల ఉద్యోగాలను అటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో సృష్టించేందుకు జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది చేసి చూపెడుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య, వైద్యం అందించడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. మనసుంటే మార్గం ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఆయన ఈ వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. అలానే ఇతర పార్టీలు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు వాస్తవ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సరిచూసి పోలుస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరణకు సాధ్యం కావు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే వాళ్ళు ఇచ్చే హామీలు మాత్రం 8 లక్షల నుంచి 10 లక్షల కోట్లు దాటిపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. జనసేన పార్టీ, టీడీపీ, వైసీపీ ఈ 3 పార్టీలు మీ ముందు ఉన్నాయి. ఈ 3 పార్టీల్లో మీకు ఏది నచ్చితే ఆ పార్టీని సెలెక్ట్ చేసుకోండి, ఆ పార్టీకే ఓటు వేయండి. నాకే ఓటు వేయాలని మాత్రం నేను మిమ్మల్ని అడగడం లేదంటూ పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక ఆయన 2వ రోజు కూడా కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ముందుగా కైకలూరు బహిరంగ సభలో పాల్గొంటారు. మరి కాసేపట్లోనే ఆయన కైకలూరుకి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి బంటుమిల్లికి వస్తారు. బంటుమిల్లిలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ నుంచి పెడనకు వస్తారు. ప్రస్తుతం మనం పెడనలోనే ఉన్నాం. ఇక్కడ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉండే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన జన సైనికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తేనే మా కష్టాలు తీరుస్తారు, పవన్ రావాలి, పాలన మారాలి అన్నదే మా నినాదం అంటూ ఇక్కడికి వచ్చిన జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పెడనకు సంబంధించిన బస్ స్టేషన్ విజువల్స్. బస్ స్టేషన్కి సమీపంలోనే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన అనంతరం స్థానికంగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రధానంగా ఆయన దృష్టి పెట్టనున్నారు. దాన్నే ఆయన హైలైట్ చేస్తూ ప్రసంగించబోతున్నారు. అలానే ఇప్పటి వరకు అంటే అధికార పార్టీ ఏ విధంగా వైఫల్యం చెందింది ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అన్న దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ అధికార పార్టీ తీరును కూడా ఎండగట్టబోతున్నారు. అలానే ప్రతిపక్షం ఏదైతే వైసీపీ ఉందో అది అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యలని లేవనెత్తి ప్రజా సమస్యలని హైలైట్ చేస్తూ ఉండాలి. కానీ అలాంటి ప్రతిపక్షం రోడ్ల మీద తిరుగుతుంది, అసలు అసెంబ్లీకే రావడం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వస్తున్నారు. వాటన్నిటిని కూడా ఈరోజు మరోసారి ఇక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రస్తావించబోతున్నారు. ఇక ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడెక్కడి నుంచో జన సైనికులు, వీర మహిళలంతా కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని చూడడానికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అండగా ఉంటామంటున్నారు. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా వీళ్ళ పేరెంట్సే పంపిస్తున్నారు వీళ్ళని. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఒకటి ప్రకటించారు, విద్యార్థులకు సంబంధించి ఉచితంగా విద్య, అలానే ఇదే పిల్లలకు 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు భోజన సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పిస్తా అన్నారు. ఇది ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఈ నిర్ణయం పట్ల ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా చిన్నపిల్లల్ని కూడా పంపుతున్నారు. మన పవన్ అన్న వస్తున్నారు, మీరు వెళ్ళి పవన్ అన్నకు మద్దతు ఇవ్వండి అంటూ వీళ్ళ తల్లిదండ్రులు పంపుతున్నారు. ఈ పిల్లలంతా కూడా అందుకే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది జన సైనికులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? హలో, నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జనసేన పార్టీ నిలబడిందంటే ఒకటి. మరి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పామూరు నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఇక్కడ స్థానిక సమస్యలు ఏంటి? ఇక్కడ స్థానిక సమస్యలు నీటి సమస్య ఎక్కువగా ఉంటుందండి ఈ నియోజకవర్గంలో. జనసేన వస్తే కనుక ఈ నీటి సమస్య చాలా తగ్గిస్తారు. లక్ష్మీ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్న 3 అభ్యర్థుల్లో మన లక్ష్మీ శ్రీనివాస్ గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఓటేసి గెలిపించాలని అందరూ మా నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు. మీ ఒక విద్యార్థిగా మీ యొక్క సమస్యలు ఏమున్నాయి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒక్కటేనండి, ఈ 25 కేజీలు బియ్యం కాదు, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్పి ఆయన 10 సంవత్సరాల భవిష్యత్తు వదులుకుని మా కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన కోసం మేము వచ్చి రోడ్ల మీద ఇలా తిరగడం, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పే వస్తున్నాం, జనసేన అన్నని మేము సీఎం చేస్తామని. ఆయన సీఎం అవుతారు, మాకు మంచి జరుగుతుంది. ఆయన ఇప్పుడే చెప్పారు మేనిఫెస్టోలో వచ్చిన 6 నెలల్లోనే 3 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. ఆయన చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. ఇది మొత్తంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా ఒకటే చెప్తున్నారు, పవన్ వస్తేనే పాలన మారుతుంది, మాకు సేవ చేయాలన్న దృక్పథం అన్నది పవన్ కళ్యాణ్కి ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉన్న జన సైనికులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కైకలూరు బహిరంగ సభకు చేరుకోనున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.